హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. మేమైతే హోటల్ వెకేట్ చేస్తున్నాము. సో ఇక్కడ దగ్గర చూసే ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనమాట ప్లాన్లో. అది చాలా దూరం అనమాట మేము ఉండే ప్లేస్కి. ఆల్మోస్ట్ 35 వరకే ఉంటుంది, 35 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అటు నుంచి అటే వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట. సో వెకేట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. 7:30 or 8 కల్లా మేమైతే రీచ్ అయిపోయాము దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి. సో ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇంకా అక్కడైతే స్టార్ట్ అవ్వలేదు, 8:30, 9 కల్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్కి బాత్ చేపించేది, ఇంకా ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టేది, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో అంతా మనకు చూపిస్తారనమాట. సో అప్పటి వరకు టైం ఉంది కదా, మాకైతే ఒక్క షాప్ ఓపెన్ చేశారనమాట. మైసూర్ సిల్క్, కావేరీ మైసూర్ సిల్క్ అని. అది గవర్నమెంట్ వాళ్ళదంట. వీడియో అయితే అలౌ చేయలేదు. నేను ఇక్కడే ఒక డ్రెస్ మెటీరియల్ అండ్ పాపకి కూడా ఒక డ్రెస్, ఇంకా వేరే షాప్లో పాపకి ఇంకో డ్రెస్ తీసుకున్నాను. అవి నేను ముందు షాపింగ్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ కనిపిస్తే క్యాప్చర్ చేశాను. అండ్ అలాగే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. చేసి ఇటు వచ్చేసి టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇదంతా నడిచేది ఉంటుందన్నమాట రాళ్ళల్లో. చాలా రిస్కీ అసలు, పిల్లలతో మాత్రం స్కిడ్ అవుతూ ఉంటుంది. కొంచెం భయం అనిపించింది, బట్ మెల్లిగా అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే రీచ్ అయిపోయాము దుబారే ఎలిఫెంట్ క్యాంప్. అండ్ ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఇక్కడ ఉండే ఎలిఫెంట్స్ ఏంటంటే, మైసూర్లో దసరా బాగా జరుగుతుందన్నమాట. అక్కడ ఊరేగింపు అదంతా పెద్దగా అవుతుంది. సో ఈ ఎలిఫెంట్స్ అన్నింటినీ దసరా టైంకి మైసూర్కి తీసుకెళ్ళి ఊరేగింపుకి యూజ్ చేస్తారు. అండ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా మెయింటైన్ చేస్తారనమాట. ఫుడ్ పెట్టడము, బాతింగ్ చేయించడము, ఇంకా వాటి మెయింటెనెన్స్ అంతా ఇక్కడే చూసుకుంటారంట. మీకు ఎవరికైనా ఈ విషయం తెలిసి ఉంటే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనీ ఇస్తే మనకి బ్లెస్సింగ్స్ ఇప్పిస్తారు ఎలిఫెంట్తో. సో మేమైతే మనీ ఇచ్చి ఇలా ఇప్పించుకున్నాం అనమాట. మా వాడైతే పిచ్చగా అరిచేశాడు, నాకొద్దు అని. నవ్వుతున్నాడు, అరుస్తున్నాడు, భయపడుతున్నాడు, అన్నీ మిక్స్ చేశాడనమాట ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. నేను కూడా ఇప్పించుకున్నాను, బట్ నా ఎక్స్ప్రెషన్ దారుణంగా ఉంది, అందుకే వీడియో పెట్టట్లేదు. సో అది అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అది కూడా వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అనమాట. మేము అనుకోలేదు అసలు. నేను అనుకున్నాను, బట్ వెళ్దాం అనేసి ప్లాన్లో అయితే లేదు. సో అనుకోకుండా మ్యాప్లో చూస్తే దారిలోనే అనిపించింది. సో ఇక్కడికి కూడా వచ్చేసామన్నమాట. ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ ఉంది, మేబీ వాళ్ళు స్టే చేస్తారేమో. అండ్ ఇక్కడ చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రీ, లోపలికి వెళ్తున్నాము ఇప్పుడైతే. చాలా జనాలు ఉన్నారు అసలు, మేబీ హాలిడేస్ కదా అందుకేనేమో. వీళ్ళ ప్లేసెస్లో అయితే మ్యాక్సిమం కీప్ సైలెన్స్ అని పెడతారు, బట్ మనం ఉండం కదా అస్సలు. దళైలామా ఫొటోస్ అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళది ఏమంటారు, పెద్ద వాళ్ళ ఫొటోస్ అన్నీ పెట్టారనమాట ఇలా టెంపుల్కి పైన. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్. సో మనమైతే చెప్పులు బయట రిమూవ్ చేసేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ టెంపుల్లో ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయి అసలు. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఈజ్ బ్యూటిఫుల్ అనమాట. సో మేమైతే లోపలికి వచ్చేసాము. అసలు ఒక ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, అంత కూల్గా ఎలా ఉందా అనిపించింది. బయట ఉన్న ఎండ వేడికి లోపలికి వచ్చేసరికి చాలా కామ్గా, పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో పాపనైతే అలా రిలాక్స్గా కూర్చోబెట్టాను. మంచిగా వాటర్ తాగేసింది, తనకి తానే పట్టుకోవడం అలవాటు చేసుకుందనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. గౌతమ్ బుద్ధ మిడిల్లో, అండ్ అటు 2 సైడ్స్ ఎవరో బాగా కూడా తెలియదు అసలు, కింగ్స్ లాగా ఉన్నారు. ఇక్కడి నుంచో టిబెటన్స్ ఇక్కడికి వచ్చి ఇలా స్టే చేయడం, భాష రాదు, ఈ కల్చర్ తెలీదు, అసలు గ్రేట్ అనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి పాప తనకి తానే వాటర్ తాగుతుంది. అండ్ ఇక్కడ చూడండి అసలు డోర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత హెవీగా. అది లాగడానికి కూడా అంత పెద్ద థ్రెడ్ పెట్టారు చూడండి. సింహమూర్తి పెట్టారనమాట హ్యాండిల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి 2.
అవేంటో మనకైతే తెలియదు అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హుండీ ఎలాగో వాళ్ళకి డొనేషన్ బాక్స్ అలాగా ఇక్కడైతే పెట్టారు. చాలా కలర్ఫుల్గా బాగున్నాయి వీళ్ళవైతే టెంపుల్స్, బాగా అనిపించింది. ఇలా అక్కడ ఉన్నవన్నీ అయితే చూసేసుకొని బయలుదేరిపోయాము. కాసేపు కూర్చొని బయలుదేరిపోయామన్నమాట. అండ్ బయట కాంప్లెక్స్ అండ్ షాప్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, మనం ఎక్కడ షాపింగ్ ఉన్నా వదిలిపెట్టాం కదా అసలు. సో ఇక్కడ కూడా నేను పాప కోసము ఒక బటర్ఫ్లై వింగ్ అయితే తీసుకున్నాను, ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో డ్రెస్కి అని. ముందు ముందు షాపింగ్ బ్లాగ్స్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను నేను ఏమేమి తీసుకున్నాను. మా వాడైతే షాప్లోకి వెళ్ళి బొమ్మలు తెచ్చేస్తున్నాడు, అన్నయ్య వాళ్ళ బాబు ఏడుస్తున్నాడని బాగా దెబ్బలు తిన్నాడు అక్కడైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లంచ్కి ఆగాము హోటల్ గ్రాండ్ అర్మాన్ అని. నేనైతే తప్పకుండా ఇది రికమెండ్ చేస్తాను, చాలా నచ్చింది మాకైతే ఫుడ్. అండ్ ఇక్కడ పక్కనే షాప్ ఉంది, అక్కడ కూడా షాపింగ్ చేసామన్నమాట, ఎక్కడ వదలలేదు మేమైతే. బాగుంది మెయింటెనెన్స్ అంతా ఫుడ్ కానీ ఏంటో జీరా రైస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది తెలుసా అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పన్నీర్ స్టార్టర్ ఆర్డర్ చేసాము. సలాడ్ రాగానే వదిలిపెట్టాం కదా అసలు మనము. సో ఇక్కడైతే షాపింగ్ చేసేసాము, చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. నాకేంటో ఈ నేచర్ ఇదంతా చాలా ఇష్టము, ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తారనమాట. ఈ కొండ చూడండి, హిల్స్ మౌంటైన్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఏదో పెద్ద ఆయన ఏమంటారు స్టాచ్యూ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అదే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ మేమైతే ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ అసలు, ఎక్కడ చూసినా ట్రాఫిక్, ఏ రోడ్డుకి వెళ్ళినా ట్రాఫిక్ ఉందన్నమాట. అసలు మేము ఇందులో నుంచి బయటపడతామా లేదా అన్న భయపడ్డాం. చూడండి ఇక్కడ అసలు రెడ్ లైన్ ఎంత పొడవుగా ఉందో. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర వేరే రూట్ తీసుకున్నారనమాట. సో మేము కూడా వాళ్ళని చూసి వెళ్ళిపోయాము. ఒకవేళ మేము ఈ ట్రాఫిక్లో చిక్కుకొని ఉంటే ఎంత లేట్ అయిపోయేదనేది నేనైతే ఊహించుకొని చాలా భయపడ్డాను అనమాట. ఇలా వెళ్ళడం వల్ల మాకైతే చాలా టైం సేవ్ అయింది. సో ఇంతే, నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా చూడండి. అండ్ ఇలా కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.